హాయ్ అండి. ఈరోజు మీకు ఒక మంచి కథ చెప్దామని వచ్చేసాను. అనగా 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 ఒక ఊళ్ళో ఒక రైతు ఉంటాడు. అతడు ఒక పేద రైతు. అతనికి ఒక ఆవు ఉంటుందన్నమాట. అది ముసలి ఆవు. ఆవు ఉండడంతో ఒకరోజు అనుకోకుండా వాళ్ళ పొలంలోనే ఉన్న పాడుబడ్డ బావిలో ఈ ఆవు పడిపోతుంది. ఇక ఆవు చాలాసేపటి వరకు అంబా అంబా అని అరుస్తూనే ఉంటుంది. కానీ ఆ రైతుకు ఎక్కడ ఉన్నది దొరకదు. రైతేమో వెతుకుతూనే ఉంటాడు. లాస్ట్కి తన పొలంలో ఉన్న పాడుబడ్డ బావిలో పడిపోయిందని చూస్తాడు. చూడగానే అయ్యో ఆవు ఇక్కడ పడిపోయిందా అని చెప్పి దానిని ఇది పైకి దిద్దామా అనుకుంటాడు ఫస్ట్. కానీ మళ్ళీ తర్వాత అనుకుంటాడు కదా, ఇది ఎట్లాగో పాడుబడ్డ బావి, నేను ఎట్లయినా పూజ చేద్దాం అనుకుంటాను. ఆవుని చూడబోతే ఆవు కూడా ముసలి అయిపోయింది కాబట్టి ఈ ఆవుతో సహా బావిని పూజ చేస్తాను అనుకుంటాడు. అనుకొని అతను ఏం చేస్తాడు, పక్కన కొంచెం ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, కొంచెం హెల్ప్ చేయరండి అని పిలుస్తాడు. పిలిచేసరికి సరే అని వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు కూడా వచ్చి ఈ బావిని పూడ్చడం మొదలు పెడతారు. అలా కొద్దిసేపు పూడుస్తూ ఉండగా పైనుంచి మట్టి పడుతుంది. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఆవుకి. ఏం చేద్దామా, ఏం జరుగుతుందా అని ఆలోచించేలోపు ఇక అంబా అంబా అని అరుస్తూ ఉంటుంది ఆవు. ఇలా వీళ్ళేమో మట్టి పోస్తూనే ఉంటారు. ఇక ఆవుకి ఏం జరగబోతుందో కూడా అర్థం కావట్లేదు. కొద్దిసేపు అలా అంబా అంబా అని అరుస్తూ ఉంటుంది. తర్వాత ఇక సైలెంట్గా ఉండిపోతుంది. వీళ్ళు ఇక పైనుంచి అంబా అంబా అని అరుస్తున్న ఆవు గొంతు వినపడకపోయేసరికి రైతుకి ఎక్కడో మనసులో ఉన్న బాధ కూడా తగ్గిపోతుంది. అలా ఆ విధంగా బావిని మట్టితోటి నింపేస్తారు. అలా నింపుతూ ఉంటారనమాట. అలా కొద్దిసేపటి తర్వాత రైతు కిందికి చూస్తాడు. ఇవి బావిలోకి చూసేసరికి వీళ్ళు పోస్తున్న మట్టి ఉంది కదండి ఫ్రెండ్స్, ఆ మట్టి ఎత్తు పెరిగినా కొద్దీ ఈ గోమాత కూడా ఆ ఎత్తు నుంచి ఇట్లా అలా 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 గోమాత కూడా పైకి వస్తుంది అన్నమాట. ఆ విధంగా బావిలోంచి గోమాత బయటికి వచ్చేస్తుంది. అలా గోమాత బయటికి వచ్చేసరికి రైతు కూడా ఎక్కడో ఉన్న బాధని రిలీఫ్ అయ్యి ఆవుని ఇంటికి తీసుకొని వెళ్తాడు. సో ఫ్రెండ్స్, ఇందులో ఉన్న మోరల్ ఏంటో మీకు అర్థమైందా ఫ్రెండ్స్? మనం ఎంత మంచి పని చేసినా, ఏ చెడు పని చేసినా, ఏం చేసినా మన మీద దుమ్ము వేస్తూనే ఉంటారు. ఏవో ఒక నిందలు, ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. సో అలాంటివన్నీ మనం పట్టించుకోకుండా మనం ఎదగడానికి, మనం సేవ్ అవ్వడానికి ఏం చేయాలో అదే ఆలోచించాలి తప్పితే వాళ్ళు అంటున్నారు ఈ దుమ్ము పడుతుంది, ఆ దుమ్ము పడుతుంది, ఈ దుమ్ము వేస్తున్నారు అని ఆలోచించకండి ఫ్రెండ్స్. మీ ఎదుగుదల మీ చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైతే ఎదుటివారు అన్నారని బాధపడతారో అప్పుడే మీ ఎదుగుదల ఆగిపోతుంది ఫ్రెండ్స్. సో మీరు ఎందరో సక్సెస్ సాధించాలనుకున్నా మీరు అస్సలు బాధపడకండి ఫ్రెండ్స్. మీ ధైర్యమే మీ సక్సెస్కి కారణం ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అనగా 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 ఒక ఊళ్ళో ముగ్గురు స్నేహితులు ఉంటారు. ముగ్గురు స్నేహితులు కూడా ఒకసారి వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళాలంటే కంపల్సరీ పడవ ఎక్కాల్సి వస్తుంది. అలా ఫ్రెండ్స్ ముగ్గురు కూడా పడవలో ఎక్కి వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉండగా కొద్ది దూరం పోయేసరికి ఒక రాక్షసుడు హఠాత్తుగా లేచి వస్తాడు. వచ్చేసి నేను మీ ముగ్గురిని మింగేస్తాను అంటాడు. అనేసరికి అయ్యో అయ్యో వద్దు వద్దు, మమ్మల్ని మింగద్దు, ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి వీళ్ళు అంటారు. అనేసరికి రాక్షసుడికి కొంచెం మనసు కరుగుతుంది. కరిగి ఏం చెప్తాడంటే, సరే నేను ఒక క్వశ్చన్ వేస్తాను, దానికి గనక మీరు ఆన్సర్ చెప్తే మిమ్మల్ని వదిలేస్తాను అని చెప్తాడు. చెప్పేసరికి సరే ఓకే, ఏం చెప్తారో చెప్పండి అని చెప్పేసి ఆ ఫ్రెండ్స్ అడుగుతారు. అడగగానే రాక్షసుడు ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్తే మిమ్మల్ని వదిలేస్తాను, లేదంటే మిమ్మల్ని మింగేస్తాను అని చెప్తాడు అనమాట. ఓకే అని చెప్పేసి ఆ రాక్షసుడిని ఫస్ట్ ఏం చెప్తాడంటే, మీరు ఈ సముద్రంలో ఏదైనా పడేయండి, నేను తీసుకొస్తాను. ఒకవేళ నేను తీసుకురాలేకపోతే
మిమ్మల్ని వదిలేస్తాను అని చెప్తాడు. ఫస్ట్ అతను ఏం చేస్తాడు, సరే ఏదైనా సముద్రంలో వేసేస్తే తీసుకురాలేను అని అన్నాడు కదా, అందుకని చెప్పేసి అతను ఏం చేస్తాడు, తన చేతికి ఉన్న ఉంగరాన్ని తీసి సముద్రంలో వేసేస్తాడు. వేయగానే రాక్షసుడు లోపలికి పోతాడు. అమ్మయ్య పోయిండు కదా అనుకుంటారు వీళ్ళు, కానీ చిటికలో ఆ ఉంగరాన్ని తీసుకొని రాక్షసుడు వచ్చేస్తాడు. వచ్చేసి ఆ ఉంగరం వేసిన అతన్ని మింగేస్తాడు. అయ్యో అనుకునేంతలోపు రెండో వాడి వంతు వస్తుంది. అతను రెండో వాడు ఏమేయాలా అని ఆలోచిస్తూ ఇక అతనికి భయం పడుతుంది, ఒకడిని మింగేసిండు కదా. మింగేసేసరికి భయం అయ్యి తన చేతి వాచిని తీసి గబగబా సముద్రంలోకి విసిరేస్తాడు. కానీ రాక్షసుడు మళ్ళీ అదే పనిగా రాక్షసుడు కూడా సముద్రంలోకి వెళ్ళి ఆ వాచిని తీసుకొచ్చేసి రెండో వాడికి ఇచ్చేస్తాడు. ఇచ్చేసి అతన్ని కూడా అన్న ప్రకారం మింగేస్తాడు. ఇక మూడో వాడు ఉంటుంటుంది. మూడో వాడు ఇక ఆలోచనలో పడతాడు, మనం తొందరపడద్దు, ఇద్దరు ఫ్రెండ్స్ చనిపోయారు, ఈ రాక్షసుడి బారి నుంచి నేను ఎట్లయినా కాపాడబడాలి అనుకొని కొద్దిసేపు 1 నిమిషం ఆలోచిస్తాడు. ఆలోచించి గబగబా తన వాటర్ బాటిల్లో ఉన్న వాటర్ తీసేసి సముద్రంలో పోసేస్తాడు. పోసేయగానే ఇక రాక్షసుడు ఆ నీరుని తీసుకురాలేదు కదా, ఆ నీరుని తీసుకురాలేదు కాబట్టి ఆ రాక్షసుడు ఆ మూడో వాడిని ఎక్స్క్యూజ్ చేసేస్తాడు. సరే నేను ఓడిపోయాను, నిన్ను వదిలేస్తున్నాను, పైగా నేను ఓడిపోయాను కాబట్టి నేను ఇప్పుడు బానిసను, నువ్వేది చెప్తే నేను అది చేస్తాను అని చెప్పేసి రాక్షసుడు అంటాడు. అనగానే ఈ మూడో స్నేహితుడు సంతోషపడతాడు. అమ్మయ్య నేనైతే సేఫ్ అయ్యా అనుకుంటాడు. కానీ అనుకొని తాను అంటాడు కదా, నువ్వు రాక్షసుడివి కదా, నువ్వు మింగేసిన నా 2 ఫ్రెండ్స్ని వదిలేసేయి, నా 2 ఫ్రెండ్స్ని బతికించు అని చెప్తాడు మూడో స్నేహితుడు. చెప్పగానే రాక్షసుడు ఓకే అని చెప్పేసి ఆ 2 ఫ్రెండ్స్ని బతికిస్తాడు. బతికిచ్చాక ఇంకా చెప్పండి, మీకు ఇంకేం చేయాలో చెప్పండి, మరి నేను మీ బానిసను కదా అంటాడు ఆ రాక్షసుడు. అనగానే నువ్వు నాకేం బానిసగా ఉండాల్సిన అవసరం లేదు, ఈ సముద్రంలో వచ్చిపోయే బాటసారుల్ని ఇలా భయపెట్టకుండా మింగకుండా తినకుండా ఉంటే అంతే చాలు, నీవు నీ స్వేచ్ఛా జీవితాన్ని నువ్వు గడపవచ్చు అని చెప్పి మూడో వ్యక్తి చెప్తాడు. చెప్పేసరికి అప్పుడు రాక్షసుడు సంతోషపడి వీళ్ళ ముగ్గురు బారి నుంచి నేను రక్షింపబడ్డాను అని సంతోషపడి రాక్షసుడు కూడా దండం పెట్టి మాయమైపోతాడు. సో ఫ్రెండ్స్, కథ బాగుందా ఫ్రెండ్స్? ఏ ఆపద వచ్చినా కూడా మనం ఆలోచించాలి, బుర్ర పెట్టి ఆలోచించాలి, కానీ భయపడకూడదు. అమ్మో ప్రమాదం వచ్చేసింది అనుకుంటే ప్రమాదం నుంచి బయటపడలేము ఫ్రెండ్స్. ఎలా బయటపడాలి అని ఆలోచించాలి ఫ్రెండ్స్. మనం బయటపడలేము కదా, ఇక బయట పడిపోయినా ఇంకా వెళ్ళిపోదామని అనుకోకుండా తన స్నేహితుల్ని కూడా కాపాడి ఒక మోరల్ని మనకు అందించాడు ఫ్రెండ్స్. మనం బతకడమే కాదు, మన చుట్టూ వాళ్ళు కూడా బతికేలా ఉండాలి, మనం చేసే పనులు అనేది మనకి తెలియజేశాడు ఫ్రెండ్స్. సో కథ నచ్చిందా ఫ్రెండ్స్? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.